IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు మందుబాబులకు గట్టి షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఏంటండి, అంటే మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఏమైనా కొత్త బ్రాండ్ తీసుకొచ్చే అవకాశం ఉందా? అదేం లేదు, వీళ్ళు ఏం చేశారంటే తాగిన మైకంలో జరిగే అనార్థాలు, డ్రగ్స్ రహిత తెలంగాణ అని పెట్టుకున్నారు కదా, అందుకని చెప్పి మందుబాబులకు ఒక షాక్ ఇచ్చారు. ఏం లేదు, సింపుల్గా మీ పార్టీని 2 ఈవెంట్స్గా డివైడ్ చేశారు. 10 to 7 చేసుకో, లేదా 7 to 11 చేసుకో, 10 to 4 ఆర్ సంథింగ్, 10 to 7. నెక్స్ట్ 7 to 11 లాస్ట్, తర్వాత ఇంకేమీ చేసుకోకండి. పెళ్ళి చేసుకున్నా ఇంతే. ఇప్పుడు నువ్వు పెళ్ళి పెట్టుకున్నావు, 7 గంటలకి ఏదో అందరిని పిలుచుకో, వాళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి ఫోటోలు దిగి కాసేపు తిండిని మీరు అక్షింతలు చల్లి కాసేపు కూర్చొని కాలు చెప్పుకొని ముచ్చట్లు పెడితే 11 అయిపోతే వెళ్ళిపోవాలి అంతే. ఆ గేట్ పడాలి తాళం. లేదు మేము 12 అయ్యే వరకు చక్కగా కూర్చుంటాము, ఇంకా తాగే పెగులు బోల్డ్ ఉన్నాయంటే అస్సలు కుదరండి పని. నువ్వు మందు పెట్టుకున్నావా, ప్రోగ్రాము 10:30 లోపు కంప్లీట్ చేయి, 11 లోపు తినేసి అక్కడి నుంచి పో. ఏ ఈవెంట్ అయినా అంతే, ఇది స్ట్రిక్ట్. నెక్స్ట్, మందుకి అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ వేడుకలో నువ్వు మందు ఇవ్వాలి అన్న 100% నువ్వు వేడుకలో మందు ఇవ్వాలంటే అవుట్ అండ్ అవుట్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్కి 10,000 ప్రెజెంట్ కట్టాలి. నెక్స్ట్, స్టార్ హోటల్లో అయితే అది ఇంకా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈవెంట్స్, పెయిడ్ ఈవెంట్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ పార్టీసో, లేకపోతే లైక్ హోలీ అండ్ ఇంకేమైనా దసరాకు మందు తాగరు, నవరాత్రులు అంటే తెలంగాణలో చివర్లా మేబీ సంక్రాంతికి ఆ టైప్లో ఏవో అట్లా కొన్ని అటు ఇటుగా తాగే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. ఈవెంట్స్, పెయిడ్ ఈవెంట్స్ 300-400 టికెట్ పెట్టి లోపలికి వచ్చి ఊగి తాగి వెళ్ళాలి. లేదా పబ్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పబ్ టైప్ ఈవెంట్స్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇవి ఏవైనా సరే నువ్వు చేయాలి అనుకుంటే నువ్వు రేటు పెడుతున్నావు, టికెట్ పెడుతున్నావు కాబట్టి టికెట్ రేటుని బట్టి ఆ వచ్చే జనాలను బట్టి వీళ్ళ ఫీజు ఉంటుంది. అలా పెట్టుకున్నారు. బార్లు, వైన్ షాపులు 10:30కి క్లోజ్, బార్లు 11:30 అనుకుంటా, మ్యాక్స్ 11 సారీ 11కి బార్లు కూడా క్లోజ్. అంటే 12 గంటల వరకు తాగి ఊగి నిదానంగా ఇంటికి వెళ్ళి వీళ్ళని తన్ని పడుకుంటా అంటే కుదరదు. 11కి నువ్వు ఇక్కడ నుంచి అవుట్, ఇక తర్వాత నువ్వు ఏమైనా చేసుకోండి ఇంటికి వెళ్ళి. అండ్ ఇంట్లో కూడా మర్చిపోయా, 6 తక్కువగా బాటిల్స్ ఉండాలి, మినిమం 6, అంతకుమించి తక్కువ, ఎక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గోవా వెళ్ళి వచ్చామనుకో, అక్కడ 7 బాటిల్స్ అలౌడ్, అంటే 5 లీటర్స్ అలౌడ్ మనకి ఫ్లైట్లో. ఫర్ ఎగ్జాంపుల్ 7 బాటిల్ పెట్టుకున్నా నువ్వు నిందితుడివే, సీజ్ చేస్తారు ఇన్ కేస్ చూస్తే. 6 ఉండాలి ఇంట్లో కూడా. సో ఇలాంటి కొన్ని షరతులు పెట్టారు ఈవెంట్స్ చేసుకునే వాళ్ళైనా, పెళ్లి వేడుకలు చేసుకునే వాళ్ళకైనా సరే. అండ్ ఎక్కడ నువ్వు ఈవెంట్ చేస్తున్నావో వీళ్ళకి అడ్రస్ ఇస్తే ఈవెంట్ టైంలో వీళ్ళు అకస్మాత్తు తనిఖీలు కూడా చేస్తారు, మీరు పట్టించుకోవద్దు. నువ్వు మంచి ఊపులో ఉన్నప్పుడు వచ్చి సౌండ్ ఆఫ్ చేస్తారు, వాళ్ళు తనిఖీ చేసేటప్పుడు మీరు సైలెంట్గానే ఉండాలి. మళ్ళీ వెళ్ళిన తర్వాత మీరు కావాలంటే ఊగండి. నా స్టెప్ మధ్యలో డిస్టర్బ్ చేసామంటే కుదరదు. అంటే ఎవడేం చేస్తున్నాడో తెలియట్లే ఈ మధ్యకాలంలో, అందుకని కొంచెం స్ట్రిక్ట్నెస్ పెంచారు. అది మన మంచికే. మళ్ళీ దానికి నా ఎంటర్టైన్మెంట్కి భంగం కలిగింది అని ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ మొన్న చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న చార్మినార్లో బరాతులు, ఇది మళ్ళీ మాట్లాడుకోవాలి, ఇది దీనికి మందుకు సంబంధం లేదు. బరాతులు చేసుకునే వాళ్ళు రోడ్ల మీద కూడా ఒక పర్మిషన్ తీసుకొని తిరగాలి. మేము ఎన్నేళ్ల నుంచో బరాతులు చేసుకుంటాం, దీనికి పర్మిషన్ ఏంటి అని అనకూడదు. వాళ్ళు ఏవో సెక్యూరిటీ పర్పస్ చూసుకుంటారు. బికాజ్ నువ్వు ఆ రోడ్ అంతా బ్లాక్ చేస్తావు, లైట్లు పెట్టుకుంటావు, నీ హంగామా చూపించడానికి. అబ్బాయికి ఒక కుర్రం పెడతావు, అమ్మాయికి ఒక పల్లకి ఇస్తావు, వెనకాల 100 మంది ఊరేగింపు. అండ్ నెక్స్ట్ దాపు దర్పం చూపించుకోవడానికి మహిళలు ఇట్లా లైట్లు పట్టుకుంటారు, ఇంకేవాడు డప్పులు కొట్టేవాళ్ళు, అలా ఉంటుంది. ఒక ఊరేగింపు ఉంటుంది, రిచ్నెస్ ఊరేగింపు. అది నువ్వు ఏ ఏరియాలో స్టార్ట్ అయ్యావు, ఏ ఏరియాకి ఎండ్ అవుతున్నావు, మళ్ళీ ఎటు నుంచి తిరిగి మళ్ళీ ఆ ఏరియాకి వెళ్తావు, ఎంతసేపు ఊరేగిస్తావు, అవి కూడా చెప్పాలి. దీనికి మందుకు సంబంధం లేదు, బట్ ఈవెంట్స్ కిందకి వస్తుంది చెప్తున్నా. దాంట్లో తాగే వాళ్ళు కూడా ఉంటారులే, తర్వాత సంగతి. అంటే పర్టికులర్ వీళ్ళు డిసిప్లిన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, డిసిప్లిన్ పైన. ఇంకోటి నాకు నచ్చింది, ఎలాగో మాట్లాడుకున్నాము ఈ తెలంగాణ పోలీసులతో కాబట్టి, మనం రోడ్డు మీద వెళ్తుంటే ఇప్పుడు అందరికీ మనకి మెయిన్ రోడ్డు మీదే ఉంటాయి ఇటెళ్ళండి అనేవి. అవును, ఈ మధ్య కాలంలో ఈ 1 week 10 days గ్లమంలో ఏంటంటే కొన్ని గల్లీలోకి వెళ్ళినా కూడా నువ్వు అక్కడికి చేరుతావని తెలిసి కొన్ని రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ దగ్గర పోలీస్ వాళ్ళు ఏం పెడుతున్నారంటే, నువ్వు ఇటెళ్ళినా తాజకృష్ణ వస్తుంది, ఇటెళ్ళినా నిమ్స్ వస్తుంది,
ఇటు వెళ్ళినా నీకు సాధారణ బండి కాలేజ్ వస్తది. వస్తుంది అవి పెడుతున్నారు చిన్న చిన్న అంటే వేరే వేరే గల్లీలకి. అదొక మంచి పరిణామం. అంటే మెయిన్ రోడ్ మీద నుంచి ఎందుకు వెళ్ళాలి, ఆ, అందులో నుంచి పోవచ్చు కదా. కానీ ఆ రోడ్లు మంచిగుంటే మంచిగుండో తెలియదు కదా మళ్ళీ. అది తర్వాత సంగతి లేదు. రోడ్ల సంగతి అది వాళ్ళ పని కాదు, పోలీసుల పని కాదు, అది గవర్నమెంట్ పని. బట్ పోలీసులు ఏంటంటే ట్రాఫిక్ కంట్రోల్ కోసం వీళ్ళ ఒక ఉచిత సలహా బోర్డులు అయితే పడేశారు. షార్ట్ కట్లో వెళ్ళడం.